నేపాల్ దేశంలో ఇంటరిం ప్రధానిగా సుశీలా కర్కి అపాయింట్ అయిన విషయం మనందరికి తెలిసిందే. అయితే అసలు నేపాల్ యువతకి జెన్జీకి కొత్త నేత ఎవరు కావాలి, ఎలా ఎన్నుకున్నారు, కొత్త నేత పలానా వ్యక్తే కావాలని చెప్పి జెన్జీ ఏ విధంగా చెప్పారు అంటే ఇది ఒక యాప్ ద్వారా చెప్పారని చెప్పొచ్చు. ఈ మధ్య సోషల్ మూవ్మెంట్స్, సామాజిక ఉద్యమాలన్నీ కూడా రకరకాల యాప్స్ ద్వారా జరుగుతున్నాయి అన్నమాట. ఉదాహరణకి 2011లో అరబ్ స్ప్రింగ్లో భాగంగా ఫేస్బుక్ అప్పుడు విరివిగా వాడారనమాట. అదేవిధంగా రెడిట్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇలా చాలా యాప్స్ని ఈ మధ్య సోషల్ మూవ్మెంట్స్ కోసం వాడుతున్నారనమాట. అంటే పాత రోజుల్లో గాంధీ గారి స్వతంత్రం తేవడానికి ఆయన పర్సనల్గా తిరిగి దేశం అంతా ఎంటూర్ చేశారనమాట. కానీ ఇప్పుడు అలా కాదు. దేశం మొత్తం ఒక అంశం, ఒక ఇష్యూ, ఒక ఈవెంట్ వ్యాపించడానికి 28 గంటలు కూడా పట్టట్లేదు, కొన్నిసార్లు 28 నిమిషాలు కూడా పట్టట్లేదు అనమాట. రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యాప్స్ ద్వారా యువత ఇప్పుడు ఫుల్గా కనెక్ట్ అయిపోతున్నారు. ఎవరు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేకుండానే యాప్స్ ద్వారా కనెక్ట్ అయిపోయి ఒక ఉద్యమాన్ని నడుపుతున్నారు. అయితే ఈ నేపాల్ జెన్జీ ప్రొటెస్ట్లో చాలా కీలక పాత్ర పోషించింది ఒక స్పెషల్ యాప్, అదే డిస్కార్డ్ యాప్ అనమాట. ఈ డిస్కార్డ్ యాప్ అనేది దాదాపు 10 సంవత్సరాల క్రితం ఒక గేమింగ్ యాప్లా అవతరించింది. ఈ యాప్ ద్వారా గేమ్ నుంచి బయటకు రాకుండానంటే ఆట విడవకుండానే మధ్యలో కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. స్లోగా ఈ డిస్కార్డ్ యాప్కి పాపులారిటీ పెరిగిపోయింది. దీనిలో మిలియన్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. ఒకటేసారి 5 లక్షల మంది యాక్టివ్గా ఉండి దీనిలో మాట్లాడుకుంటూ ఉండొచ్చు.